సో ఎడిటర్ జునేద్ సిద్దికీ గారిని, ఆయన మాట్లాడరు బట్ ఒక మాట, ఆల్ ది బెస్ట్ ఆదిత్య గారు అని చెప్పండి, అయిపోతుంది. ఓకే, సో నా ఎవరిని మిస్ అయ్యామో కాశీ విశ్వనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఓఎంజీ ప్రొడక్షన్స్ పని పద్మనాభరెడ్డి గారు, మీనాక్షి గారు, శాస్త్రి గారు వీళ్ళందరూ కలిసి తీశారు. ఆదిత్య డైరెక్టర్ కంటే కూడా నాకు బాగా ఫ్రెండ్. డల్లాస్లో ఈ స్టోరీ చెప్పినప్పుడు టోటల్ స్టార్ట్ టు ఎండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దానికి ఒకటే చెప్పాను నేను, ఒక పర్సన్ కానీ, ఒక బ్యానర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా లోలో ఉన్నప్పుడు ఒక పాము కంటెంట్తో తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యి వాళ్ళ చరిత్రే మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏవిఎంలో నోము కానీ, నాగదేవత కానీ, ఎంఎస్ రాజు గారికి దేవి అనే సినిమా కానీ, అలా ఈ సినిమా క్యాథరిన్ గారికి కానీ, మహేష్కి, ఆదిత్యకి, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. సో సినిమాలో మనం చూస్తూనే ఉన్నాం, మనుషుల్ని గెలిగితే ఎలా బాగుపడతారు, పవన్ గెలిగితే ఎలా బాగుపడుతుంది అనేది ఈ సినిమాలో చూస్తాం. అంతేకాకుండా సెంటిమెంట్ కూడా ఉంది, ఎందుకంటే అన్నయ్య డైరెక్టరు, చెల్లి ప్రొడ్యూసర్ కాబట్టి సెంటిమెంట్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా బాగా ఆడాలని ఆదిత్య రాఘవేంద్రరావు చెప్పినట్టు, సూర్యుడు అయితే సూర్యుడికి అప్పుడప్పుడు గ్రహణం పడుద్ది, అది పోగానే మళ్ళీ 7-8 కంట్రీస్లో రెచ్చిపోతాడు. సో ఇది పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ పేరు తీసుకురావాలి. ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ కాశీ విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హీరో ఆఫ్ ద ఫిలిం.